సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజిపేటలో మహాశక్తి అమ్మవారి ఆలయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆలయ ఆవరణలో ఉన్న వేప చెట్టుకు 5 ఏళ్లకొకసారి పడే కళ్లు ఈ సంవత్సరం పట్టంతో భక్తులు క్యూ కట్టారు. 100 ఏళ్ల చరిత్రున్న ఈ వేప చెట్టుకు వచ్చే కళ్లు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక అమ్మవారిని దర్శించుకొని కళ్లు తాగేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అమ్మవారి వేప చెట్టు నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కళ్ళు పడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మా తాతలు ముత్తాతల నుంచి ఈ చెట్టుకు కళ్ళు పడ్డప్పటి నుంచి తీయడం జరుగుతుంది. ఆ తీసినటువంటి కళ్ళు మా బాపుల నుంచి మా వరకు ఇప్పటి వరకు కూడా ఫ్రీగా జనాలకు కళ్ళు పోయడం జరుగుతుంది. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి కళ్ళు పడడం జరుగుతుంది. ఎవరైనా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కళ్ళు తాగడం వల్ల వాళ్ళ సమస్యలన్నీ తీయడం జరుగుతుంది. ఏమైనా అనారోగ్యాలు ఉన్నటువంటి ఆ సమస్యలు పోవడం జరుగుతుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు అయితే తెలియదు. మా తాత ముత్తాతల నాటి చెట్టు ఇది. అప్పటి నుంచి మేము కళ్ళు తాగుతున్నాము. మంచి ఆరోగ్యానికి పనిచేస్తుంది కాబట్టి ఆ దేవుని కృప వలన మేమందరకు మంచి